అపోస్తలుడైన పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1, 2, 3 వచనాలు బిగ్గరగా చదవండి. ప్రభువు దయాళుడని మీరు రుచి చూసి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారే నిర్మలమైన వాక్యము అను పాల వలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తం ఆ పాలను అపేక్షించుడి. చాలు. అపోస్తలుడు సంఘానికి ఈ పత్రికను రాస్తూ సంఘం యొక్క ఎదుగుదలని, అనగా సంఘం అంటే విశ్వాసం, విశ్వాసి యొక్క ఎదుగుదలని, విశ్వాసి యొక్క ఆత్మీయతను కోరుకున్న వారే ఆయన చక్కగా ఈ విషయాలు రాస్తారు. మీరు గమనించండి, ఆ వాక్యంలో చాలా తేటగా చెప్తారు. ప్రభువుని మీరు తెలుసుకున్నట్లయితే, అంటే యేసుక్రీస్తు దేవుడని, ఆయన దయాళుడని, ఆయన మంచివాడని మీరు తెలుసుకున్నట్లయితే మీరు కొన్ని మానేయాలి. ఏం మానేయాలి? సమస్తమైన ఏమానేయాలి రాస్తుంది అక్కడ, కరెక్ట్గా చదువు. ప్రభు దయాళుడని మీరు రుచి చూసి తెలుసుకునే ఎడల సమస్తమైన దుష్టత్వము, దుష్టత్వము ఒక్కటి కాదు, సమస్తమైన, ఒకటి దుష్టత్వం అంటలేదు, సమస్తమైన దుష్టత్వం అంటే అన్ని రకాల దుష్టత్వం, చెడుతనం, సమస్తమైన కపటం. అన్ని కపటం అంటే ఏంటి? ఎదుటి వ్యక్తిని మోసం చేయడానికి వేసుకునే వేషం అనాలి. అంటే లేనిది ఉన్నట్టుగా, ఉన్నది లేనట్టుగా మాట్లాడేది. వేషధారణను, అసూయను, దూషణ, సమస్త దూషణ మాటలను మాని. అంటే ప్రభువుని తెలుసుకున్న బిడ్డలు మానాల్సిన ఈ 4 విషయాలు మారాలి. సమస్త దుష్టత్వము, కపటము, వేషధారణ, అసూయ, ఈ 4 మానేయాలి. ఏమండి, మీ ఆరోగ్యం బాగుండాలండి, మీ కాఫీ టీలు తాగటం మానండి, స్వీట్లు హాట్లు మానండి అంటారు కదా, లేకపోతే మాంసాహారము మానేయండి అంటారు. ఇక చాలండి, ఇక మానండి అంటారు. మీరు మానట్లేదండి, అందుకే మీ రిపోర్ట్లు నార్మల్లోకి రావట్లేదండి, అన్ని హై చూపిస్తున్నాయండి అని అంటారు. చూసారా, మానవలసిన వారిని మానకపోతే చాలా 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 ఇబ్బంది పడాలి ఆరోగ్యంగా, ఆర్థికంగా కూడా. మీరు అప్పులు చేయటం మానేయండి, వ్యర్థమైన ఖర్చులు మానేయండి, కాస్ట్లీ కాకుండా నార్మల్ కొనుక్కోండి, డబ్బులు మిగిల్చుకోండి, జాగ్రత్త పడండి, అవన్నీ మానండి. అప్పుడు మీరు ఆర్థికంగా బాగుంటారండి. చూడండి, ఆరోగ్యంగా మానాల్సినవి మానాలి, ఆర్థికంగా మానాల్సినవి మానాలి, అలాగే ఆత్మీయ జీవితంలో మానవలసినవి కూడా మానాలి. ఈ మానవలసినవి మానేయకుండా వాటిని కొనసాగిస్తే, ఒక ఆయన తాగొద్దంటే తాగాడు, తాగొద్దు తాగొద్దు తాగొద్దు, లివర్ పాడైపోయింది, లివర్ మొత్తం పోయింది, మీ అమ్మ ఇవ్వనంటుంది, మీ తమ్ముళ్ళు ఇవ్వనంటున్నారు, ఇంత ముక్క కూడా ఇవ్వనంటున్నారు, రక్తం కూడా ఇవ్వనంటున్నారు, నీ వాళ్ళు ఎవరు ఇవ్వనంటున్నారన్నా కూడా చిన్నపిల్లల్ని పెట్టుకొని తాగాడు.
తాగాడు. ప్రార్థన చేసినప్పుడల్లా స్వస్థత వచ్చేది, బాగానే ఉండేవాడు. మానమని చెప్తే మానలేదు, తాగాడు, చివరికి చనిపోయాడు. అతడు తాగి ఎట్లా ఇదైనందువలన చనిపోయాడు నేను అన్న, కానీ మాంత్రికుల దగ్గరికి వెళ్ళి మాంత్రిక శక్తులకి తన తల్లో ఉన్న వెంట్రుకలు ఇచ్చి మంత్రాలు చేయించుకొని వాళ్ళ చేతుల్లో చచ్చిపోయాడు. చూడండి, మానాల్సినవి మానకపోతే మరణం వస్తుంది, ఆర్థిక మరణం వస్తుంది. ఆర్థికంగా పరిస్థితులు మంచిగా ఉండవు. శారీరక మరణం వస్తుంది, ఇంకా బ్రతికి ఉంటాక లేదు. ఆత్మీయ మరణం వస్తుంది, ఆత్మీయంగా బతికుండరు, చచ్చిన వాళ్ళుగా ఉంటారు. చచ్చిన శవం దగ్గర ఎలాంటి కుళ్ళు కంపు వస్తుందో వాళ్ళ ఆత్మీయ జీవితం దగ్గర కూడా అలాంటి వాసన వస్తుంది. వాళ్ళ మాటల్లో అలాంటి దుర్గంధం వస్తుంది, మంచి మాటలు రావు నోట్లో. కాబట్టి మానవలసిన వాటిని మానకపోతే మరణం ఎలా వస్తుందో, మానవలసిన వాటిని మానకపోతే ఉన్నవన్నీ ఎలా కోల్పోవలసి వస్తుందో, అలాగే ఆత్మీయ జీవితంలో కూడా మనం మానవలసిన వాటిని మానుదుముగాక. ఆత్మీయ జీవితంలో మానవలసిన ఈ 4 మానేయాలి. మానాల్సినవి మానేస్తే దేవుని కార్యాలను మనము కళ్ళతో చూడగలుగుతాం. చాలా మంది మానేస్తే ఎట్లా, నాకు ఇంకా టైం ఉందిలే, ఇంకా వయసు ఉందిలే, లేకపోతే ఇంకేదో ఉందిలే, ఏదో సాకు చెప్తారు. బంధువులు ఏమనుకుంటారు, స్నేహితులు దావత్ పిలిచినప్పుడు పోకుంటే ఏమనుకుంటారు, బంధువులు ఫంక్షన్ పిలిచినప్పుడు పోతే పోయావు, కానీ మానాల్సిన వాటిని మానేశానని అక్కడ చెబితే నేను బలవంతం చేసేవాళ్ళు ఎవరు ఉండరు. అరే మానేశాడురా, బాప్తిజం తీసుకున్నాడంట, చర్చికి వెళ్తున్నాడంట, వాడికి అవసరం లేదంట అనుకుంటారు. దాన్ని ఇబ్బంది పెట్టవద్దు లేరా. మనం చెప్పినా వాడు తాగడు, మనం చెప్పినా ఆమె తినదు, వాళ్ళకి నోట్ అయిపోతుంది, వాళ్ళ మనసులో ఆలోచన వచ్చేస్తుంది. ఇక నేను చూడగానే వాళ్ళు ఏమనుకుంటారు, అది అనుకుంటారు. మానేశాడు, మానేసింది, వీళ్ళు మనలా కాదు, వాళ్ళు మానేశారు. దేవునికి స్తోత్రం. 1, 2 సార్లు 3 సార్లు చూస్తారు, 4వ సారి నుంచి నేను బలవంత పెట్టరు. మన చేతుల్లో. కాబట్టి మానవలసిన వాటన్నిటిని మాని మనం ఏం చెయ్యాలో చెప్తున్నాడు అక్కడ. కొత్తగా జన్మించిన శిశువును పోలి నిర్మలమైన వాక్యమును పాలని ఎదుగు నిమిత్తము ఆ పాలని అపేక్షించండి అంటాడు. నిర్మలమైన వాక్యమును పాలు, ఆ పాలని అపేక్షించండి. వాక్యాన్ని దేంతో పోలుస్తున్నాడంటే నిర్మలమైన పాలు, ఆ పాలకు పోలుస్తున్నాడు. నిర్మలమైన పాలు ఎక్కడుంటాయి? నిర్మలమైన పాలు తల్లిలో ఉంటాయి. బర్రె పాలు బర్రె దూడకి ప్రయోజనం, మనకు ఆయన చెప్తున్నాడు. అలాగే మనుషులలో కన్నటువంటి తల్లి పాలు బిడ్డకి ప్రయోజనం. ఏ జంతువు పాలు ఆ బిడ్డలకి దేవుడిచ్చాడట. అలాగే దేవుడు పాలు అనే వాక్యం తనలో నుండి మనలోకి ఇస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన మనకు తల్లి. దేవుణ్ణి ఎల్ షడాయ్ అనే పేరుతో పిలిచారు. ఎల్ షడాయ్ అంటే అనేక రొమ్ములు కలిగిన తండ్రి అని అర్థం. సహజంగా మనిషికి 2 రొమ్ములే ఉంటాయి, కానీ తండ్రి అయిన దేవునికి ఆయన ఇవ్వబడిన పేరు ఎల్ షడాయ్. ఎల్ షడాయ్ అనగా అనేక రొమ్ములు కలిగిన తండ్రి. ఆయన ముఖం చూస్తే తండ్రి, కానీ ఆయన వైపు చూస్తే ఒక తల్లిలాగా మనకి కనబడుతున్నాడు. అనేక రొమ్ములు అంటే అర్థం ఏంటంటే మన ప్రజల యొక్క మానసిక, శారీరక, ఆర్థిక పరిస్థితులకు ఆదరణ కలిగించే వాక్యం అనే పాలు కలిగినటువంటి దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం. వాక్యం అనే పాలు కలిగినటువంటి దేవుడు ఆయన.
ఆయనలోంచి మనలోకి వచ్చే ప్రతి ఆదరణకరమైన మాటలు ఆ వాక్యం అనే పాలు. ఎల్ షడాయ్, ఎల్ షడాయ్ అంటే అనేక రొమ్ములు కలిగిన తండ్రి, మనల్ని పోషించువాడు. తన మాటలే పాలుగా మన ఆత్మీయ జీవితాన్ని ఎదిగింప చేయడానికి ఆయన వాక్యం అనే పాలను మనకిస్తున్నాడు. ఇప్పుడు మానేసిన వాళ్ళు రక్షణ విషయంలో ఎదగాలి అంటే వాక్యం అనే పాలని అపేక్షించాలి. మన ఆత్మీయ జీవితంలో మనం ఎదగాలంటే మనుషుల మాటలు వింటే చెడిపోతాం, కానీ దేవుని వాక్యం వింటే, దేవుని వాక్యాన్ని ధ్యానిస్తే మనం ఎదుగుతాం. నిన్ను ఎదిగింపచేసే ఆ వాక్యం అనే పాలని నువ్వు అపేక్షించాలి. అపేక్షించడం అంటే కోరుకోవాలి. చూడండి, అక్కడ ఒక పోలిక చెప్పాడు దేవుడు. ఏమని? కొత్తగా జన్మించిన శిశువు. కొత్తగా జన్మించిన శిశువు ఏం చేస్తుంది? లేక ఆ శిశువు ఏం చేస్తాడు? తల్లి ఒళ్ళో పడుకొని ఆకలేసినప్పుడే లేడుస్తాడు. ఆ తల్లి వెంటనే పాలిస్తుంది. వాడి అపేక్ష ఒక్కటే. కొత్తగా జన్మించిన శిశువు యొక్క అపేక్ష ఏంటి? సినిమా చూస్తా అంటాడా? అనడు. వాడికి ఆ సినిమాతో పని లేదు, తెలీదు అసలు. అప్పుడే పుట్టాడు కదా. ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తా అంటాడా? వాట్సాప్ చాటింగ్ చేస్తా కాసేపు అంటాడు. ఏముండవు, అసలు ఏమీ తెలియదు. ఇక దేనిని పట్టించుకోడు. వాడి అపేక్ష అంతా ఏంటంటే నేను పాలు తాగాలి, అంతే కదా. వాడి మనసు అంతా పాల మీద ఉంటుంది. ఎంతసేపు మా అమ్మ నాకు పాలిస్తే బాగు, పట్టుకొని వదలడాడు. కడుపు నిండా తాగి ఆ తర్వాత వదులుతాడు. తాగి హాయిగా పడుకుంటాడు. విశ్రాంతి. చూడండి, పిల్లల్ని చూడండి. అది తాగి ఇక వదిలేస్తాడు, పడుకుంటాడు. ఇంకా తల్లి చక్కగా పడుకోబెట్టి తన పని తను చేసుకుంటాడు. మనము ఆ శిశువును పోలి ఉండాలి అని చెప్తున్నాడు దేవుడు. అంటే ఇక నీ పనంతా ఏంటంటే అంటులు తావడం, బైబిల్ చదవడం, బట్టలు ఉతకడం, బైబిల్ చదవడం, వ్యాపారానికి వెళ్ళి రావటం, బైబిల్ చదవడం, ఉద్యోగానికి వెళ్ళి రావటం, బైబిల్ చదవడం. ఏంటయ్యా, నీకు వేరే పని లేదంటే నాకు అదొక్కటే, ఇంక వేరే ఆశ లేదంటే నాకు అదొక్కటే, వాక్యం ఒక్కటే. నేను వాక్యాన్ని చదవాలి, వాక్యాన్ని ధ్యానించాలి, వాక్యాన్ని వినాలి. వాక్యమే. ఇంకా మనుషుల మాటలు, మనుషుల స్నేహాలు, మనుషుల పలకరింపులు, మనుషుల యొక్క ఇవేమీ లేవు. నాకు తెలిసిన ఒక ఆయన ఉన్నాడు. ఎప్పుడు చూడు సెల్లోడు పట్టుకొని మాట్లాడుతూ ఉంటాడు. 24 గంటలు అదే పని. పడుకున్నప్పుడు మాట్లాడేమో కానీ తర్వాత అంతా అదే ముచ్చట. వాళ్ళు ఏమనుకుంటున్నారు, వీళ్ళు ఏమనుకుంటున్నారు, ఆ పాస్టర్ గారు దీని గురించి ఏం చెప్తారు, లేకపోతే ఈ వ్యక్తి ఏమంటున్నాడు, వాళ్ళ సంగతులు వీళ్ళ దగ్గర, వీళ్ళ సంగతులు వాళ్ళ దగ్గర. ఇక ఎంతసేపు ఏంటంటే చెవు కోసుకునే పని. తెలుసా మీకు? మా వాడు చెవు కోసుకుంటాడు. దేనికి? వినడానికి. ఇదే పని. అంటే వాళ్ళ 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 ఆకలంతా వాటి మీద ఉంది. దేవుని వాక్యం చెప్తుంది, నీ ఆకలి వాక్యమును పాల మీద ఉండాలి, దానిని అపేక్షించాలి. ఈ మధ్యకాలంలో ఫేస్బుక్లో, వాట్సాప్లో కొన్ని ఫోటోలు వస్తుంది. పుచ్చకాయలు వ్యాపారం చేసుకునే ఆయన పుచ్చకాయలు పెట్టుకుని బైబిల్ చదువుకుంటా ఉన్నాడు. ఎవరో ఫోటో తీశారు. చెప్పులు కుట్టుకునే ఆయన తన చుట్టూ సామాన్లు పెట్టుకుని బైబిల్ చదువుతున్నాడు. ఒక ఆయన రైల్వే స్టేషన్లో కూర్చుని బైబిల్ చదువుతున్నాడు. ఓ ట్రాఫిక్ పోలీసు రైల్వే స్టేషన్లో ట్రైన్ కోసం ఎదురు చూస్తూ బైబిల్ చదువుతున్నాడు. అర్థమవుతుందా? చూసారా? అంటే ఏంటి అంటే వాక్యం అనే పాలని వాళ్ళు అపేక్షిస్తున్నారు, టైంపాస్ చేయట్లేదు. దేవుని వాక్యముతో మీరు నింపబడాలి. ఆ బిడ్డ వాక్యం పాలను తాగేసిన పసిబిడ్డ తాగి హాయిగా పడుకుంటాడు. అట్లాగే వాక్యం చదివి అమ్మయ్యా చదివాను వాక్యం ఈరోజు, కడుపు నిండా పాలు తాగాను, చాలు మమ్మీ. చక్కగా వాక్యం చదివాను, ఒక 5 అధ్యాయాలు అనుకున్నాను, చదివాను. దేవానికి స్తోత్రం.
అప్పుడు నీ మనసుకి ప్రశాంతత, అప్పుడు నీ మనసుకి విశ్రాంతి, అప్పుడు నీ మనసుకి ఇంకేదైనా పని. కాబట్టి మీరు ఎదగాలి అంటే ఆ శిశువు వలె వాక్యాన్ని చదవండి, వినండి, ధ్యానించండి, అపేక్షించండి. మీ అపేక్ష అదై ఉండాలి. ఆ శిశువు ఎలా అయితే పాలు తాగుతూ పాలు తాగుతూ పాలు తాగుతూ ఎదుగుతాడో, పుట్టినప్పుడు 2 కిలోలు 2.5 ఉంటాడు, పుట్టినప్పుడు 3 ఉంటాడు. 3 కాకపోతే భార్య అవ్వాలంటే వాడు ఒట్టిగా అవుతాడా? ఒట్టిగా ఎదిగాడా? పాలు దేవుని దగ్గర నుంచి, దేవుని వాక్యం అనే పాలని మీరు అపేక్షించండి. మీ మనసంతా వాక్యం మీద పెట్టండి, చదవండి. ఆదివారం మీరు 1 గంట వింటారు, శనివారం మీరు 1 గంట వింటారు, లేక ఉపవాస ప్రార్థనలో ఒక 20 నిమిషాలు, ఒక అరగంట వింటారు. ఆ విన్నది తర్వాత వారమంతా మీరు ఏం చేస్తున్నారు? ఆదివారం ఏది విన్నారో అది చదవాలి, ధ్యానించాలి. అది అపేక్ష, ఆ అపేక్ష మీలో ఉండాలి. ఆ అపేక్ష మిమ్మల్ని ఏం చేస్తుందంటే రక్షణ విషయంలో ఎదిగింపు చేస్తుంది. మీరు ఎదుగుతూ ఉంటారు. ఎదుగుతున్న పిల్లల యొక్క మాటలు ఎలా ఉంటాయో మీ మాటలు అలా ఉంటాయి. ఎదుగుతున్న పిల్లల యొక్క ప్రవర్తన ఎలా ఉంటుందో అలా మీ ప్రవర్తన ఉంటుంది. ఎదుగుతున్న పిల్లల యొక్క పద్ధతులు, విధానాలు ఎలా ఉంటాయో మీరు అలా ఉంటాయి. ఒకప్పుడు తల్లితో కడిగించుకునే పిల్లోడు వాడే కడుక్కుంటాడు. ఒకప్పుడు తండ్రితో స్నానం చేయించుకున్న పిల్లోడు వాడే స్నానం చేస్తాడు. ఒకప్పుడు బట్టలు తొడిగించుకున్న పిల్లలు వాడే వేసుకుంటాడు. అన్ని జ్ఞానంగా, తెలివిగా, వివేకంగా ప్రవర్తిస్తూ ఎదుగుతూ 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 చక్కటి ఎదుగుదల పిల్లలు ఎలా చూస్తామో మీ ఆత్మీయ జీవితాల్లో దేవుడు కూడా ఆ ఎదుగుదలని చూడాలని ఆశపడుతుంది. నా బిడ్డ చూడు ఎంత ఎదిగాడు, నా బిడ్డ చూడు ఎలా ఎదిగింది, మంచిగా ఎదిగింది, చక్కగా ప్రార్థన చేస్తుంది, పాపానికి దూరంగా ఉంటున్నాడు, వాక్యాన్ని చదువుతున్నాడు, నాకు దగ్గరగా ఉంటున్నాడు. ఏది చెయ్యాలో, ఏది చేయకూడదో, ఏది మాట్లాడాలో, ఏది మాట్లాడకూడదో, ఎవరితో స్నేహం చేయాలో, ఎవరితో స్నేహం చేయకూడదో, ఎవరితో అర్థమవుతుందా సంభాషించాలి, ఎవరితో సంభాషించకూడదు, చక్కగా చక్కగా ఆ విచక్షణ, వివేకము దేవుని వాక్యము నువ్వు చదవగా వినగా నీలో కలుగు చేస్తుంది, నిన్ను ఎదిగింపజేస్తుంది. వాక్యం, నేను విశ్వాసంగా ఉన్నప్పుడు యవ్వన కాలంలో గంటల తరబడి వాక్యం చదివేవాడు. టైం పెట్టుకున్నాడు, 5 నిమిషాలకు ఒక అధ్యాయం. ఈరోజు ఈ అధ్యాయాలు కంప్లీట్ చేయాలి, ఈరోజు ఈ అధ్యాయం కంప్లీట్ చేయాలి, ఈరోజు ఈ అధ్యాయం కంప్లీట్ చేయాలి. రేపు ఆదివారం నుంచి మనం బైబిల్ రీడింగ్ సెషన్ పెట్టుకుందాం. వారానికి ఒక బుక్ అయిపోవాలి, ఆదికాండం కంప్లీట్ చేయాలి. బైబిల్ అంతా చెప్పలేను కానీ సోమవారం నుంచి మళ్ళీ శనివారం కల్లా ఆదికాండం కంప్లీట్ చేసి రావాలి చర్చికి. అంతే, 4 ముక్కలు కొట్టడం, 2 అధ్యాయాలు చదవడం. ప్రైజ్ ది లార్డ్. దాని రెక్కలు, కాళ్ళు, మెడకాయ ఎరగొట్టి పక్కన పెట్టి 2 అధ్యాయాలు చదవడం. కమలక్క అయితే డబ్బులు తీసుకోవడం, 2 అధ్యాయం చదవడం. రైట్, ఏం బాబు చల్ అని బైబుల్ అర్థమవుతుంది. అది 4 అకౌంట్లో టక కొట్టడం, క్రెడిట్ డెబిట్ చూసుకోవటం, ఓకే బ్యాలెన్స్ చూసుకోవటం, మళ్ళీ మొబైల్లోనే అక్కడ పెద్ద ఏముంటాయి టక ఏందో చదువుతున్నాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. నేను కాలేజ్ అయిపోయిన తర్వాత ఎక్కువ బైబిల్ చదివేవాడు. జాబ్ చేసేటప్పుడు ఖాళీ టైంలో బైబిల్ చదివేవాడు, బస్సులో చదివేవాడు, ట్రైన్లో చదివేవాడు, ఆటోలో చదువుకునేవాడు. కాబట్టి దేవుని వాక్యాన్ని మీకు ఖాళీ సమయం అంతా చదవండి, పిల్లలతో కూడా చదివించండి. దేవుడు మన ఆత్మీయ జీవితాలని ఆ రీతిగా ఎదిగింప చేయునుగాక. ఇప్పుడు ఎదిగిన వాళ్ళు మాత్రమే పరలోకానికి ఎత్తబడతారు, పసిపిల్లలు ఎత్తబడరు. బైబిల్లో రాసింది, గర్భిణీ స్త్రీలకి, పాలిచ్చు స్త్రీలకి ఆ దినమున శ్రమ అని రాసింది. అంటే గర్భిణీ స్త్రీలు అంటే సంఘంలో
ఏ సంఘం అయితే ఇంకా ఆత్మలను కనకుండా అట్లాగే ఉంటుందో ఆ సంఘాన్ని, ఇంకా ఏ సంఘంలో పిల్లలు పాలు తాగుతుంటారు అంటే ఇంకా ఎదగకుండా పసిపిల్లలుగా ఉంటారు, వాళ్ళు ఎత్తబడరు పరలోక రాజ్యానికి. పరిపూర్ణులే పరలోక రాజ్యానికి ఎత్తబడతారు. కాబట్టి దేవుని రాజ్యంలో అడుగు పెట్టాలంటే నువ్వు పరిపూర్ణతలోనికి రావాలి, దేవుని రాకడికి సిద్ధపడాలి. దేవునికి స్తోత్రం. వాక్యం చదువుదాం, ప్రార్థన చేసుకుందాం. ఆ పాలను నేను అపేక్షిస్తాను. నేను చెడగొట్టే మనుషుల మాటలను వినకుండా నేను ఆత్మీయంగా ఎదిగింపజేసే దేవుని వాక్యాన్ని ఎల్లప్పుడూ ధ్యానించే కృపనిమ్మని దేవుని సన్నిధిలో దేవుణ్ణి అడిగి, దేవుని సన్నిధిలో ప్రాధేయపడి, ప్రభువా నీ వాక్యము నేను ఆశిస్తాను, అపేక్షిస్తాను, వాక్యాన్ని చదువుతాను, వాక్యములో ఎదుగుతాను ప్రభువా, ఆ వాక్యం నాకు కావాలి. ఒక పసి బిడ్డ ఎలా అయితే మెలకు వచ్చినప్పుడల్లా, ఆకలేసినప్పుడల్లా తల్లి పాలను అపేక్షిస్తాడు, అలాగున నాయన ఎల్ షడాయిగా ఉన్న నా పరలోకపు తండ్రివైన నీ వలన కలిగే వాక్యం అనే పాలను నేను తాగుతాను. నన్ను బలపరచండి, వాక్యంలో నన్ను పెంచండి, వాక్యము చేత నన్ను ఎదిగింపు చేయండి అని ప్రభు చేతులకి మిమ్మల్ని మీరే సమర్పించుకోండి. ప్రభు మిమ్మల్ని ఎదిగింపజేస్తాడు. రోజు రోజుకి మీరు ఆత్మీయంగా ఎదుగుతారు, అన్ని విషయాల్లో ఎదుగుతారు. దేవుడు మిమ్మల్ని ఉన్నతంగా ఎదిగింపజేస్తాడు, అన్ని విషయాల్లో ఆశీర్వదిస్తాడు. థ్యాంక్ యూ లార్డ్. ఒక్క నిమిషం ప్రభు దగ్గర ప్రార్థించి ఎదిగిన వాళ్ళే పరలోక రాజ్యంలో అడుగు పెడతారు. ఎదిగిన ఆత్మీయ జీవితం నీకు కావాలి. దేవా నేను ఎదుగుతూ నీ రాజ్యం కొరకు సిద్ధపడాలి, నేను విడవబడకూడదు ప్రభు, నేను ఈ రాజ్యంలో ప్రవేశించాలి ప్రభు, వాక్యం చదువుతానయ్యా అని తీర్మానం చేసుకో. మీకోసం నేను ప్రార్థన చేస్తాను. ఆమేన్. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడు అయిన ప్రభువా మీకు స్తోత్రాలు. మహారాజా, ఆశ్చర్యకరుడు అయిన నా ప్రభువానికి స్తోత్రం. ఈ రాత్రి నాయన మీ సన్నిధికి, మీ భవనములోనికి, మీ సముఖములోనికి వచ్చిన మీ బిడ్డలందరితో మీరు మాట్లాడినందుకు స్తోత్రం తండ్రి. మానవలసిన వాటన్నిటినీ మాని ఒక శిశువు ఎలాగైతే పాలను అపేక్షించి ఎదుగుతాడో ప్రభు, అలాగున రక్షణ విషయంలో మేము ఎదగాలంటే వాక్యం అనే పాలని అపేక్షించాలని మీరు చెప్పారు. నిర్మలమైన వాక్యం అనే పాలని తండ్రి ఆశతో, అపేక్షతో చదివి ఆకలి తీర్చుకునేవారిగా, వాక్యం అనే పాలతో కడుపు నింపుకునేవారిగా, ఆత్మీయ జీవితాన్ని నింపుకునేవారికి నీ బిడ్డలకు సహాయించి కడవరి దినాలు, రాకడ దినాలను అట్టి అపేక్ష నీ బిడ్డలకు అనుగ్రహించు. రకరకాల అపేక్షలతో మనుషులు చెడిపోతున్న కాలంలో మేమున్నాం. మా అపేక్ష అంతా నీ వాక్యమై ఉండి, నీ సన్నిధి అయి ఉండి, ఆయన నీ వాక్య ధ్యానమై ఉంటే మేమెంతో ఆత్మీయంగా ఎదిగి మీ రాజ్యానికి సిద్ధపడగలుగుతాం. వాక్యములో ఎదుగుటకు సహాయించి అందరినీ ఆత్మీయంగా ఎదిగింప చేయండి. మీరు రాకడలో ఎత్తబడే గుంపుగా నీ బిడ్డలను సిద్ధపరచండి. ఈ లోకములో మేము ఆశీర్వాదంగా ఉండాలి, మీ రాజ్యములో మేము ప్రవేశించాలి తండ్రి. అట్టి కృపను దయచేయండి. అలాంటి వాక్యం పట్ల ఆశను, అపేక్షను, దాహమును దయచేయండి. ప్రతి బిడ్డ యొక్క ఆకలి వాక్యమై ఉండును గాక. అలాగనే నడిపించు, ఈ రాజ్యం కొరకు సిద్ధపరచు. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి మనందరికీ సకల పరిశుద్ధులకు తోడేయండి. మనల్ని ఆత్మీయంగా రక్షణలో ఎదిగింపజేసే దేవుని వాక్యం మీద అపేక్షను అనుగ్రహించి ఆత్మీయంగా ఎదిగింప చేయును గాక. ఆమేన్.